ఆది యందున్న వాక్యమే దేవుడైన ఆ వాక్యమే దేవుడైన ఆ వాక్యమే మనుజులకు మహా వెలుగై మార్గమై ఉన్నది మనుజులకు మహా వెలుగై మార్గమై ఉన్నది హల్లెలూయా 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 దివిని వీడింది భూమికి చేరింది కలుగునుగా కని పలికినది నీ వాక్యమే సర్వ సృష్టిని చేసినది నీ వాక్యమే కలుగునుగా కని పలికినది నీ వాక్యమే సర్వ సృష్టిని చేసినది నీ వాక్యమే ఎండిన బ్రతుకులలో జీవమిచ్చినది ఎండిన బ్రతుకులలో జీవమిచ్చినది ఆది యందున్న వాక్యమే ఆది యందున్న వాక్యమే దేవుడైన ఆ వాక్యమే దేవుడైన ఆ వాక్యమే మనుజులకు మహా వెలుగై మార్గమై ఉన్నది మనుజులకు మహా వెలుగై మార్గమై ఉన్నది హల్లెలూయా 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 దివిని వీడింది భూమికి చేరింది లాజరులెమ్మని పిలిచినది నీ వాక్యమే కుష్ఠరోగిని తాకినది నీ వాక్యమే లాజరులెమ్మని పిలిచినది నీ వాక్యమే కుష్ఠరోగిని తాకినది నీ వాక్యమే ఎండిన ఎముకలను సైన్యము చేసినది ఎండిన ఎముకలను సైన్యము చేసినది ఆది యందున్న వాక్యమే ఆది యందున్న వాక్యమే దేవుడైన ఆ వాక్యమే దేవుడైన ఆ వాక్యమే మనుజులకు మహా వెలుగై
సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము. హల్లెలూయా అబ్బా తండ్రి యేసు నామములో పరిశుద్ధ రక్తముతో మమ్మల్నందరినీ కడిగి పవిత్రపరచినందుకు మీకే వందనము. మీకే స్తోత్రము. హల్లెలూయా అబ్బా తండ్రి యేసు నామములో పవిత్రాత్మను మాలోనికి మా కుటుంబములోనికి మా సమస్యలోనికి పంపినందుకు మీకే వందనము. మీకే స్తోత్రము. మీకే మహిమ. హల్లెలూయా. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 23-24 వాక్యములు. అందుకు యేసు ఇట్లు సమాధానం ఇచ్చెను, నిన్ను ప్రేమించువాడు నా మాటలను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని ఎందుకు వచ్చి వానితో నివసిందుము. కానీ నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథని యందు మీకిలే ప్రియమైనటువంటి బిడలారా, ఈరోజు మనము యోహాన్ సువార్త 14వ అధ్యాయము 23-24 వాక్యములో ఆ ప్రభు తన మాటలను గురించి చెప్పి ఆ మాటలో ఉన్న ఆత్మను ఎక్కడి నుండి వచ్చింది, ఆ మాటలకు ప్రత్యేకత ఏమిటి అని వివరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాన్ సువార్త 14వ అధ్యాయం 21లో మనం చూస్తున్నాం. 21లో ఆ యోహాన్ సువార్త 14వ అధ్యాయం 21లో చెప్పినదేమనగా, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకుందును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభుని ప్రేమించిన వాడు దేవుడు చెప్పిన మాటలు వింటారు, మాటలు పాటిస్తారు. అదే 23వ వాక్యములో ప్రభు దీనికి సమాధానం ఇలాగ ఇచ్చి ఉన్నారు. 14వ అధ్యాయం 23వ వాక్యం, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. నా మాటలు పాలించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. 24వ వాక్యములో ఆ యేసయ్య ఏమంటున్నారు? 24వ వాక్యము, నన్ను ప్రేమింపని వాడు నా మాట పాడింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, ఈ మాటలు నాది కాదు. నా నోటిలో మాట్లాడిన మాటలు ఏమీ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. నేను తండ్రి ఏకమై ఉన్నాం. ఏకమై ఉన్న తండ్రి నుండి వచ్చినటువంటి ఆత్మ నా మాటల ద్వారా మీకు తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దర్శన గ్రంథములో 21వ అధ్యాయం 3వ వాక్యములో ప్రభు
మనకు ఇచ్చినటువంటి ఈ మాట ఎలాగ మనలో నివాసిస్తాను, ఏమి తండ్రి కోరిక అని అక్కడ తెలియచేస్తున్న ఒకసారి చూస్తాము. ఇక దేవుడు మానవులతోనే ఇంకా నివసించును, దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయన ప్రజలు, వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడు వారితో ఉండును, స్వయముగా దేవుడు వారితో ఉండును, ఉండును, ఆయన వారికి దేవుడగును. ఆయన వారికి దేవుడవును. అప్పుడు నేను నా బిడ్డలు నా దగ్గర ఉండి ఇదిగో వారికి నేను ఏకైక దేవుడుగా గణించి పూజించాలి. దానికోసం మాటల వలన దేవుడు తన ఆత్మను మనలోనికి పంపించారు. కాబట్టి ప్రియలారా, లేవీకాండములో 26వ అధ్యాయం 26 11, 12 వాక్యములు మనం ఒక్కసారి చూస్తాము. నేను మీ నడుమ వసింతును, నేను నీ నడుమ వసింతును, మిమ్ము చెయ్య విడువను, నిన్ను చేయి విడవను, మీకు బాసడి అయి ఉండును, మీకు బాసటై ఉండను, నేను మీకు దేవుడును గాక, నేను నీకు దేవుడును గాక, మీరు నా ప్రజలగుదురు, నీవు నా ప్రజలు అగుదురు. చూడండి, నేను నీకు బాసటై ఉండను, నీ నడుమ వసించును. దేవుడు మన నడుమ వసించాలంటే మనం ఎట్టుండాలి? దేవుడు పవిత్రమూర్తి, కరుణామయుడు దేవుడు, దయామయుడు దేవుడు. ఆ మహా తేజస్సు మనలో ఉండాలంటే ఆ తేజస్సుకున్న ప్రత్యేకత మనము దర్శన గ్రంథములు చూడవచ్చు. ఆ 21వ అధ్యాయం 23వ వాక్యంలో ఆ నగరం, ఆ పట్టణం, ఆ ఇల్లు ఎలాగ ఉంటుంది అంటే ఆ ప్రకాశవంతంగా ఉంటుంది అని అక్కడ తెలియజేస్తున్నా. ఒక్కసారి చూస్తా 21, 23. ఆ నగరమునకు సూర్యచంద్రుల వెలుగే. చూడండి, యేసయ్య మన హృదయంలో నివాసం చేసినప్పుడు మన మధ్య, మన ఇంటిలో మనం పని చేసిన కాడే ఉన్న సమయంలో ఇంకా సూర్యచంద్రుని యొక్క వెలుగు అక్కర్లేదు. ఇంకా దేవుని తేజస్సు, దేవుడు తేజస్సు ఆ నగరమును దేదీప్యమానముగా చేయును. చూడండి, ఆ పట్టణమును, ఆ నగరమును, ఆ ఇల్లును ఇదిగో అంత తేజవంతముగా చెయ్యను. గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపిక. గొర్రెపిల్ల ఆయన యేసయ్య రక్తముతో రక్షించిన ఆ పట్టణానికి దీపిగా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్య మన కుటుంబానికి నాదుడుగా, రక్షకుడుగా ఎందుకు వస్తున్నారు? మనల్ని తన రక్తముతో, ఆ రక్తాన్ని మన కోసం ధారపోసి రక్షించారు. ఆ యేసయ్య మన ఇంటికి, మన ఊరికి, మన జీవితంలో దీపిక వలె వచ్చినప్పుడు ఆ మహా తేజస్సు మనలో నిండిపోతుంది. ఆ తేజస్సులో మన శరీరంలో, హృదయంలోన చెడు కార్యాలు ఏమీ ఉండకూడదు. అటువంటి చెడు కార్యాలు హృదయాన్ని అపవిత్రపరచినప్పుడు ఆ అపవిత్రపరచిన కార్యాల ద్వారా ఈ తేజస్సు మన నుండి దూరమైపోతుంది అని ప్రభు తెలియచేస్తున్నాం. కారణం అది మన హృదయం నుండే ఈ చెడు కార్యాలు వస్తుంది. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21 నుండి మనం చూస్తాము. ఏలైనా హృదయము నుండి దురాలోచనలను, వేశ్యా సంఘమును, దొంగతనమును, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అఘభావము, అవివేకము వెలువడును. చూడండి, ఇటువంటి 13 కార్యాలు ఉన్నాయి. ఇది మన హృదయం నుండి వచ్చేది. మన హృదయం నుండి వచ్చినటువంటి అది మన హృదయాన్ని అపవిత్రపరుస్తుంది. ఆ మన హృదయంలో ఉన్నటువంటి మంచిదనం కోల్పోవటానికి కారణమవుతుంది. దేవుని యొక్క సాన్నిధ్యం మనకు నుండి దూరమైపోతుంది. దేవుని ఆత్మ మన ఇంటి నుండి పోతుంది. కాబట్టి ఇటువంటి ఉన్న ఈ మా మనిషి మనస్సుని చెడుగా చేసినటువంటి కార్యముల నుండి మనం దూరంగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య అంటున్నారు, మీరు నన్ను ప్రేమించినట్లయితే
నా మాటలు పాటిస్తారు, నా మాటలు ఆలగిస్తారు, నా మాట పాలించి నడుస్తారు. అలాగే పాటించి జీవించినప్పుడు ఏం జరుగుతుంది? నా యందు మీరు మీ యందు అప్పుడు యోహాను సువార్త 15:7 మనలో నెరవేరుతుంది. 15:7 ఏమనగా, నాయందు మీరు నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను నా బిడ్డలు ఏమి కోరినను తండ్రిన దేవుడు అది మీకు ఒసగబడెను. కుడి చేయి పైకెత్తి ప్రార్థిస్తా. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడెను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మమ్మల్ని అందరినీ మీ వాక్యములో జీవించడానికి ఎల్లవేళలా మాకు కావలసిన వాక్యాన్ని అనుగ్రహించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మీ వాక్యం యొక్క ఆనందమైన శక్తితో మమ్మల్ని అందరినీ పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మా హృదయం నుండి వచ్చినటువంటి చెడు కార్యములను చెడు భావనలను చెడు ఆలోచనలను పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మాలోనికి మా సమస్యలోనికి ఆలోచనలోనికి మీ పవిత్రాత్మను అనుగ్రహించండి. హల్లెలూయా. చూడండి, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమీ కోరిను అది మీకు ఒసగబడెను. చూడండి, అంత అన్కండిషనల్ లవ్. అది అన్కండిషనల్ చెక్ బుక్లో ఇదిగో దేవుడు సంతకం చేసి ఉన్నాడు. ఒక్కటి మాత్రమే, యేసయ్య మాట మనలో నిలిచి ఉండాలి. యేసయ్య మాటలో మనం నిలబడాలి. యేసయ్య మాటలో మనం ఉన్నప్పుడు మీరు ఏమీ కోరిను అది మీకు అనుగ్రహించును. చూడండి, ఆదికాండ 28:15 యాకోబుకు దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నా. ఆయనకిచ్చిన వాగ్దానం ఆయన జీవితంలో తన దేవుని యొక్క ప్రణాళిక పూర్తి చేయటానికి ఉన్న ఒక వాగ్దానమే. చదవచ్చు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉండును, నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను నేను కాపాడుచుండును, తిరిగి నిన్ను ఈ చోటుకి చేర్చును, నేను చెప్పినదంతా చెయ్యు వరకు నిన్ను వదలను అని అనెను. నేను చెప్పినందా దేవుని యొక్క హితం ఎంతవరకు ఉందో అది పూర్తి చేసినంత వరకు నిన్ను వదిలిపెట్టను. దేవుని యొక్క మాట ప్రకారం నడచినప్పుడు బిడ్డలారా మన కుటుంబంలో దేవుని యొక్క ప్రణాళిక దేవుడు పూర్తిగా చేస్తారు. కారణం దేవుని యొక్క మాట నమ్మి మనము అది మన విశ్వాసానికి ఆధారం. యేసయ్య దేవుడు రక్షించినాడు. ఇదిగో పునరుద్ధుడైన యేసయ్య మన కోసం ధారపోసి మనల్ని పాపమును రక్షించిన పరిశుద్ధ రక్తము, మన కోసం ఇదిగా విడుదల ఇచ్చిన రక్తము. ఆ యేసయ్య ఇదిగో చెప్పిన మాటలు ఇద మనకు జీవమాయి ఆత్మీయై ఉన్నది. ఆ మాట ఊరికనే మన నుండి పోదు, వృధా పోదు అని మాట. మళ్ళా మనలో ఉన్న దేవుని యొక్క సంకల్పం పూర్తి అవుతుంది. కారణం తన బిడ్డలకి ఎల్ల వేళలా దేవుని యొక్క జీవముతో ఉండాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి రోమిలకు రాసిన పత్రికలో 8:11 ప్రభు తెలియచేయటం ఏమనగా 8:11 రోమిలకు రాసిన పత్రిక, క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి. చూడండి, దేవుని యొక్క ఆత్మ, క్రీస్తుని మరణము నుండి లేవనెత్తిన దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన
మీ అందున్న తన ఆత్మ వలన మీ నశించు శరీరములకు కూడా జీవమొసగును. చూడండి, ఈ అనుదిన బాధలతో చెడు ఆలోచన నశించిపోయినటువంటి శరీరానికి ఆ వాక్యం ద్వారా జీవం వస్తుంది. మీ జీవితంలో చెడు తలములతో మీరు జీవిస్తూ ఉంటుండే దాని నుండి విడుదల ఇచ్చే ఏకైక మార్గం, ఏకైక ఆయుధం దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యం మీలోనికి వచ్చినప్పుడు నశించిపోయిన శరీరానికి గుడ్డు జీవం ఇచ్చి నిన్నే ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి రప్పిస్తున్నారు. కీర్తన 67వ అధ్యాయం 2వ వాక్యములు మనం ఒక్కసారి చూస్తాము. 67 కీర్తన 67:2. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. చూడండి, నీ మారు మనసు పొంది నీ శరీరములో చెడు కార్యానికి పాల్పడినప్పుడు దాని నుండి విడుదల ఇచ్చి వాక్యం యొక్క ఆత్మ, ఈ ఆత్మ యొక్క వాక్యం మీలో అనుదినం బదలుపరుచుకొని ఉన్నప్పుడు మీకు మారు మనసు వచ్చి చేసిన మంచి కార్యాలు చూచి అందరు ఇదిగో దేవుని స్తుతిస్తారు. ఇంకా సకల జాతులు నీ రక్షణమును అర్థం చేసుకుని నీ ద్వారా అర్థం చేసుకుంటాను. దిగో నీ ద్వారా, నీ యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా అందరూ అర్థం చేసుకున్నారు. కీర్తన 67:6 వాక్యములు ఒకసారి చూస్తాము. పొలము పండినది, దేవుడు మన దేవుడు మనలను దీవించెను. దేవుడు మన దేవుడు మనల్ని దీవించని, చేయి విడవకుండా దీవించెను. కారణం ఎప్పటి వరకు? ఆయన సంకల్పం మనలో నెరవేరించిన వరకు. ఆయన పరలోకములో ఉన్న దేవుడు ఆయనే మనకు తోడుగా ఉండాలి, ఆయనే మనం ఆశ్రయించాలి. కారణం ఆయన చేయి విడవకుండా మనల్ని నడిపిస్తారు. కీర్తన 73వ అధ్యాయం 25వ వాక్యం ఒకసారి చూస్తాము. స్వర్గమున నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు? కాబట్టి ఈ మనోభావం మనం స్వీకరించాలి. యేసయ్య మాట మనం నిలబడాలంటే, ప్రభువా స్వర్గములో నీ తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఈ భూమి మీద నీవు తప్ప మరి ఏమీయు నేను కోరుకొనను. నేను మరి ఏమీ కోరుకొనలేదు, నీవే నాకు కావాలి. నిన్ను చేయబట్టుకొని నడిపించి ప్రతి నిమిషంలో నాకు ముందుండి నడిపించిన ఏకైక దేవుడే నీవు. నీ తప్ప నాకు ఈ భూమిలో ఎవరు లేరయ్యా. శాశ్వతమై ఎల్ల వేళల ప్రేమ ఇచ్చిన దేవుడు నీ ఒక్కడే యేసయ్యా. మానవుల ప్రేమ శాశ్వతం కాదమ్మా. నీ భర్త ప్రేమ కానీ, నీ భార్య ప్రేమ కానీ, పిల్లల ప్రేమ వారి కొన్ని నిమిషాలు మాత్రమే. కానీ యేసయ్య ప్రేమ ఈ భూమిలో ఉన్నంత వరకు మాత్రం కాదు, పరలోకములో ఆ యేసయ్య ప్రేమ శాశ్వతంగా నిలబడుతుంది. అందుకు ప్రభువా పరలోకములో నీ తప్ప నాకు ఎవరున్నారయ్యా? ప్రియులారా, ఆ దేవుడిని మనం ఆశ్రయించాలి. ఎందుకని 25వ వాక్యంలో కీర్తన కూడా తెలియచేస్తున్నారు. 73:25 చూడండి. నా దేహమును నా హృదయమును కృషించిపోవచ్చున్నది. దేవుడే నాకు ఆశ్రయదుర్గము. చూడండి, ఈ దేహము నా మనసు కృషించిపోతుంది. ఎందులో బాధలు, ఎన్నో రోగాలు. కానీ దేవుడే నాకు శక్తి దుర్గం. ఆయన తప్ప వేరొక్కడు లేడయ్యా. అమ్మలారా, నాన్నలారా, మన జీవితం వల్ల అనుదినము దేవుని యొక్క శక్తి ఆశ్రయించి జీవించాలి. అది చేయాలంటే ఒక్క మార్గము, ఏదో ఒక మాట మీద నిలబడి ఆ మాట మనం కంఠస్థంగా చేసుకొని ఉండాలి. అదే జీవానికి మార్గము, అదే జీవానికి శక్తి. ఆ శక్తి మనకు అవసరము. కీర్తన 119 అధ్యాయం 15వ వాక్యముల ప్రభు తెలియచేయటం ఏమనగా, నేను నీ ఆజ్ఞలను ధ్యానింతును. నేను నీ ఆజ్ఞలను ధ్యానింతును. నీ మార్గములను పరిశీలింతును. నీ మార్గమును పరిశీలించును. చూడండి, నీ మార్గములో నడవాలంటే దేవుని యొక్క మాటలో జీవించాలి. అప్పుడు ఆ మాటలో నేను
పూర్తిగా నా మనస్సు నా ఆలోచన నిమ్మకం చేసినప్పుడు ఈ లోక జీవితానికి నా కోరికల కోసం కాదు, పరలోకములో నా దేవుని యొక్క ఆనందం ఆత్మ మనలో నిండిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథములో 55వ అధ్యాయం 3వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా, నా మాట విని నా చెందకు రండు, నా మాట విని మీరు నా చెందకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవమును బడయుదురు, జీవము బడయుదు. నా మాట విని నా చెందకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవము పడయుదురు. ప్రైజ్ ది లార్డ్. చేయి పైకెత్తి మనం ప్రార్థిస్తా. అబ్బా తండ్రి, యేసు నామములో యెషయా 55:3 వాక్య ప్రకారము మేము ప్రార్థిస్తున్నాము. నా మాట విని నా చెందకు రండు, నా పలుకులు ఆలింపుడు, అప్పుడు మీరు జీవిందురు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యము యొక్క అనంత శక్తితో ఎల్లవేళలా నీ మాటలు విని మాట ప్రకారము జీవించే వరము మాకు అనుగ్రహించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యము యొక్క అనంత శక్తితో పరిశుద్ధ రక్తముతో మా పాపములను మా పాపదోషములను మా ఆలోచనలను మా తలంపులను కడుగండి, పవిత్రపరచండి. అబ్బా తండ్రి, యేసు నామములో నాలోనికి నా సమస్యలోనికి నా కుటుంబంలోనికి మీ పవిత్రాత్మను వాక్యము ద్వారా అనుగ్రహించండి. జీవాత్మను నాకు అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటున్నారు, నా మాట విని నా చెందకు రండు, మీరు జీవము బడయుదురు. కారణం ఏమిటంటే యెషయా 55:11 వాక్యములో దానికి కారణం కూడా దేవుడు తెలియచేస్తున్నారయ్యా. అమ్మలారాధ వినండి. నా నోటి నుండి వెలుపడు వాక్కు, ఆ యేసయ్య నోటి నుండి వెలుపడు ప్రతి వాక్కు ఈ రీతిగా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చు. దేవునికి సంకల్పం నెరవేర్చటానికి మనకు ఒక్కొక్క వాక్యాన్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. చూడండి, తెలుగు సెషన్లో మరియ తల్లి స్వరూపాన్ని మనము ప్రతిష్ఠించి ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన వాక్యం యెషయా 58:8. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువండే వచ్చును. ప్రియులారా, అనేక మంది అది ఉపయోగించినప్పుడు అది వారు కంఠస్థంగా చేసి ప్రార్థన చేసినప్పుడు అక్కడే నుండి ప్రార్థన చేసినప్పుడే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతుంది, రోగము నుండి విడుదల వస్తుంది. ఇప్పుడు మన జీవితంలో ప్రతి ఒక్క వాక్యము దానికి ఉద్దేశం ఉంది, సంకల్పం ఉంది. ఈ సంకల్పం తీర్చినంత వరకు అది మన చుట్టుముట్టి ఉంటుంది, అది వృధా దేవుని దగ్గరికి పోదు అని మాట. కాబట్టి అమ్మలారా, నాన్నలారా, మన జీవితంలో దేవుని యొక్క సంకల్పానుసారం ఒక్కొక్క మాట చాలండి. మన కుటుంబ జీవితాన్ని మన జీవితాన్ని బలపరిచి ముందుకు నడిపించటానికి. అప్పుడు ఆ పరలోకమందున్న తండ్రి యొక్క కుడి ప్రక్కన కూర్చున్న ఆ దేవుని యొక్క ప్రేమ మనకు ఎల్ల వేళలా మన ఆలోచనలో నిమగ్నం చేసుకొని దానిలో దృష్టి ఉంచటానికి సాధ్యమవుతుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వాక్యములో మనం చూస్తుంటే ఈ సంగతి కనపడుతుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడిదిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చడ దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. చూడండి, మీరు పరలోకముందన కార్యాల గురించి మాత్రమే మీ మనస్సు ఉంచాలి.
ఈలోక జీవితాన్ని గురించి ఉంచకూడదు. కారణం ఆ తండ్రి దేవుని యొక్క గుడి ప్రకారం మన యేసయ్య కూర్చుండి మీకోసం తండ్రి దేవుడితో ఇదిగో ప్రార్థన చేసుకొని ఉంటున్నాం. అలాగా ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు అబ్రాహానికి దేవుడు ఒక మాట వాగ్దానం ఇచ్చారు. ప్రియలారా, ఆదికాండం 15:1 ఆ వాగ్దానం ఉంది, అబ్రాహం నీ భయపడకుము. చూడండి, ఆ దేవుడు ఆ వాక్యాన్ని మీదే మనం దృష్టి ఉంచి జీవించినప్పుడు, వాగ్దానం మీదే అబ్రాహం తన దృష్టి ఉంచి జీవించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఒక్కసారి చూస్తాము. అబ్రామా, భయపడకుము, నేను నిన్ను డాలువలే కాపాడుదును. నేను నిన్ను డాలువలే కాపాడును. నీకొక గొప్ప బహుమానమును నేను నిచ్చుచున్నాను. నీకొక గొప్ప బహుమానము ఇచ్చుదను. చూడండి, నీకు నేను గొప్ప బహుమానం ఇస్తున్నా. నీ ఒక్క అనుగ్రహమే. నేను నిన్ను డాలువలే కాపాడును. ఎప్పుడో దేవుని యొక్క వాగ్దానమైన ఆ మాట విని ఆ మాటలో నిలబడి మాట జీవితంలో నెరవేరుతుంది అని విశ్వసించినావు. విశ్వసించిన అబ్రాహానికి దేవుడిచ్చిన వాగ్దానం మీద భయపడకము. బిడలారా, దేవుని యొక్క ఆత్మ మనలో వచ్చినటువంటి గొప్ప కార్యమే దేవుని యొక్క ఆత్మ మనలో నిండినప్పుడు ఆ దేవుని యొక్క మాటలో నిలబడటం. ఆ నిలబడినప్పుడు ఆ మాట మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎల్లవేళలా దేవుడు నెరవేరుస్తారు. అందుకే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తా, మన బాధలన్నిటిని సమర్పిస్తా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మాలోనికి మీ వాక్యం యొక్క పవిత్రాత్మను అనుగ్రహించండి. హల్లెలూయా. మీ ప్రేమలో ఎల్లవేళలా నిలకడటానికి మాకు కావలసిన ఆత్మను అనుగ్రహించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, మీ మాట ద్వారా తండ్రి యొక్క ఆత్మ నాలో ఉన్నారని మేము నమ్ముకొని ఎల్లవేళలా మీ మాటలో నిలబడి మాటలో జీవించే కృపావరాన్ని అందరికీ అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధనలో నలుగురికి ముఖాల నొప్పితో బాధపడే నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తికి తల లోపల ఎప్పుడు నొప్పి ఉంది, తల లోపల నొప్పి ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వడకములో పాల్గొనడానికి ఎప్పుడు ఆడంగాలు వచ్చిన 3 కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి ఆ ఆడంగాలు తీసేసి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలానే ఎడమ కాలు ఇబ్బంది నడవలేకపోతున్నా. అలాగే నడచినప్పుడు నిలబడిపోతున్నా. అటువంటి ముగ్గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. భారత నడవడానికి శక్తి ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఊపిరితిత్తులు శ్వాసము ఊపిరి లాగటానికి ఇబ్బంది ఉన్న ఒక వ్యక్తిని తాకుతున్నారు. వారికి శక్తి ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. భోజనాలు చేసినప్పుడు ఉదర సంబంధ రోగముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి దాని నుండి అన్ని విధాలుగా బాధల నుండి భోజనం చేసి ఆహారం భుజించినప్పుడు ఉన్నటువంటి బాధ నుండి కడుపు నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కిడ్నీ రోగి అయిన ఒక వ్యక్తిని తాకుతున్న వారికి దేవుడు ప్రత్యేకమైన విధంగా కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడునొప్పి ఉన్న 7 మందిని దేవుడు తాకి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. 26 వయసు ఉన్నటువంటి ఒక సహోదరుడు పెళ్లి ఆటంకాలు ఉన్న వ్యక్తికి ఆ దేవుడు విడుదల ఇచ్చి ఆ వ్యక్తికి దాంపత్య జీవితం ప్రవేశించే కృపనిచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పాము కానీ ఇలాగే నేల మీద ఉన్న జంతువుని చిన్న చిన్న ఇటువంటి ఉన్న జంతువుని చూచి భయం ఉన్నటువంటి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక కుమారుడికి గురువు అవటానికి పిలుపు దేవుడు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తా. నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది, నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుతున్నది. నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది, నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుతున్నది. ఇది నా గానం కాదు, ఇది నీ గీతం ప్రభువా. ఇది నా గానం కాదు, ఇది నీ గీతం ప్రభువా. నాలోని శక్తి నన్ను నడిపించుచున్నది, నాలోని శక్తి నన్ను నడిపించుచున్నది. నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది, నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుతున్నది. నా జీవం నా ప్రాణం నీవే దేవా, నా గానం నా లోకం నీవే స్వామి. నా జీవం నా ప్రాణం నీవే దేవా, నా గానం నా లోకం నీవే స్వామి. నన్ను తీర్చిదిద్దినది నీ వేదం కాదా, నాకున్నది నీవన్నది నిజమే కాదా. నా ప్రభువా నా ప్రభువా నా ప్రభువా నా ప్రభువా, నాకు రక్షణ సగుమయ్యా. నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది, నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుతున్నది. నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది, నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుతున్నది. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో మేము సమర్పించిపోయి మేము సమర్పించబోయే ప్రతి ఒక్క బిడ్డలని ప్రతి ఒక్క వారి బిడ్డలను కోరికలను వారి కోరికలను అనుగ్రహించండి అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని వారి కుటుంబాన్ని పరిశుద్ధ రక్తముతో కడగండి పవిత్రపరచండి పవిత్రపరచండి. హల్లెలూయా హల్లెలూయా. యోహాన్ 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచ మీరు ఏమి కోరినను అది మీకు ఒప్పగబడను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమైక ఆనంద యోగ్యతని బట్టి
ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా కర్నూలు నుండి జయన్న, దయాగర్, అనిత వారి కొరకు, మరియు పాఫ్కా మేరీ సింగరాయి కొరకు వరంగల్ నుండి, కర్నూలు నుండి వి జయనీద మరియు పి ఆనంద బాబు, వి శ్యామల వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కుస్మా పోగు హైదరాబాద్ నుండి, ఫాతిమా హైదరాబాద్ నుండి, గొల్లమరి పౌలీనా హైదరాబాద్ నుండి, రోస్మేరీ ఫాందాఫ్ హైదరాబాద్ నుండి దేవాశివరావు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రామగుండం నుండి ప్రార్థన సహాయం స్వర్ణ మరియు ఏర్వ బాల సేవదరెడ్డి పరీక్షల మంచిగా మార్కు పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గాగిలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రితికి మంచి చదువు కోసము, మరియు ఫెండాన్స్ కాంగ్రిగేషన్ నుండి సుపే జనరల్ జవమాల మరియు గుంటూరు ప్రావిన్స్ నుండి శౌర్యులమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి 50 రూబీ అక్కడే వారి గవర్నమెంట్ అక్కడే ఉన్నటువంటి గ్రామస్తులందరూ సమైక్యమతో సమాధానంతో ఉండేటట్టు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, మరియు కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, మరియు గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు రాగుల్ తేజ పవిత్రాలను అభిషేకం పొందటానికి, సునీల్ కుమారు ఉద్యోగాని కోసం వైశాఖి నుండి, మరియు చైతన్య మంచి ఉద్యోగాని కోసము వైశాఖి నుండి, కరుతి ఆనందరావు రామలక్ష్మి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామల ప్రార్థన సహాయం అడిగినారు. ఎంచాల అన్వేష్ సుస్మిత వారు దాంపత్య జీవితాన్ని ప్రవేశించి ఉన్నారు, వారిని దిండుగా అనుగ్రహించాలని. వై దిలీప్ మరియు ప్రత్యుష యుఎఫ్లో ఉద్యోగాని కోసము, మరియు గొల్లమారి దినేష్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయము, మరియు ఇన్నయ్య లోకేష్కి మంచి మార్గద బాఫైన మంచి భవిష్యత్తు కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మంచుల అరుణ్ రెడ్డి మంచి ఉద్యోగాని కోసం గావులగుండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఎంజాలే నుండి జోసఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యం కోసము, వరంగల్ నుండి లిల్లీ మేరీ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి, పవిత్రాత్మతో వారందరినీ ఆశీర్వదించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీ ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినచో మీరేమి కోరినది మీకు ఒప్పబడును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డలను సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోని మరీదాస్ మరియు సుశీలమ్మ కుటుంబము, మరియు కర్నూలు నుండి జయన్న, మరియు నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి దయారెడ్డి రాజదీప్తి కుటుంబము, మరియు నల్గొండ నుండి బాలతరేశ్వర రాజు కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కర్నూలు నుండి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు మరియు ఐవిన్ సిస్టర్ ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి పాస్టర్ సామువల్ రాణి దాంపత్య జీవితంలో ఐక్యంతో ఉండటానికి, మెట్టు ప్రతి మరియు మంచి ఆరోగ్యాన్ని కోసం, ప్రియంగా మంచి ఉద్యోగాని కోసము, మరి గాగులపూర్ నుండి ఏరవ థామస్ రెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, గురువల అన్నమ్మ గుంటకల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. టి మార్తమ్మ మరియు ఖమ్మం నుండి రమాదేవి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కార్తిక రెడ్డి మరియు లక్ష్మి ప్రార్థన సహాయం అడిగినారు. బజ్జపల్లి గ్రామస్తులు మంచి వాతావరణకు వాన కురిపించి పైరు పంటలు మంచిగా
పండించడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. టి ఆగ్నస్ రెడ్డి, ఫాతిమా మరియు టి రోహిత్ రెడ్డి, నికారిగా మీ టి మనోజ్ రెడ్డి, రమ్య దంపతుల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మరియా శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి, ఆత్మీయ ప్రిన్సి మరి అరుణ్ వారి దైవభక్తితో నడవడానికి, జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దైవభక్తితో నడవడానికి, జోస్ మేరీ మరిదాస్ రెడ్డి హైదరాబాద్ నుండి వారికి రావాల్సిన డబ్బు పొందటానికి రవి రంజిత్ కుమార్ ఆశీర్వదించాలని, సింధు చంద్రరెడ్డి లయో ఆయఫ్ దైవభక్తితో నడవడానికి, మరి కానుక మేరీ రెండు చింద నుండి బిడ్డలు దైవభక్తితో నడవడానికి, క్వీన్ స్టార్ దైవభక్తితో నడవ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రాణి నల్గొండ నుండి అభిలాష్ రెడ్డి, బాల మరియు తనుజ దైవభక్తితో నడవడానికి, మేరీ అన్వేషరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరిగి పిఆర్ అభిఫా కోసము వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఫెలిన్ అల్వషేఫ్ నల్గొండ నుండి మంచి కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి, లూర్దు ఫేద దుబాయ్ నుండి దేవాశీర్వాదం పొందటానికి, జార్జ్ శ్రావణి దుబాయ్ నుండి దేవాశీర్వాదం పొందటానికి, నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు విఫా కోసము, రాయపరెడ్డి నల్గొండ నుండి బిడ్డలు దైవాశీర్వాదంతో ఉండటానికి, మరియు జ్యోతి టీచరు విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము బాలేసునామలో ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి, పవిత్ర ఆత్మతో వారందరినీ నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమీ కోరినది మీకు వసోబడను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి అరుణ మేరీ వినయ్కి విశ్వ కోసము, తుమ్మ శ్రీవారెడ్డి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, శంషాబాద్ నుండి లూర్దు రెడ్డి రాణి బిడ్డల మంచి ఆరోగ్యాన్ని కోసము, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి మరియు భరత్ దేవాసుర కోసము, గుంటూరు నుండి లూర్దు మేరీ ఉద్యోగాని కోసము, ఎం లక్ష్మి మరియా బాను వారికి దేవాశీర్వాదం కోసం బాలేసునామల ప్రార్థన సహాయం అడిగినటువంటి రామంతపురం నుండి అలెన్ రాణి జూలియట్ రెడ్డికి దేవాశీర్వాదం కోసము, వైశాఖ నుండి కోణ జీవన్ పరీక్ష రాసినటువంటి బిడ్డలకి మంచి మార్గత పాసుకోవడానికి, బెల్లారి నుండి షెయ్క్ మేరీ ప్రవళికి చేసిన బిజినెస్ మంచిగా జరగడానికి, అన్వేషకు మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఫ్రీ ఫిఫ్త్ లావణ్య కుటుంబంలో శాంతి సమాధానంతో బిడ్డలు ఉండటానికి, మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ట్రీస్ ఆఫ్ ఫిలోమిన హైదరాబాద్ నుండి జయవేరుకి మంచి ఆరోగ్యాని కోసము, ఏర్వా విజయ కుమారి చిన్నపరెడ్డి తాళెచెరువు నుండి, మరియు దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, ప్రవీణ్ ప్రణతి సంతాన భాగ్యాన్ని కోసము, మార్గరేట్ మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు పఫ్ఫల వంశీ హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగిన, మంచుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పబాధ విడుదల పొందటానికి, నవీన్ ఫరీదా మంచి అలవాటుతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి నల్గొండ నుండి అరుణ్ రెడ్డి వినయ్ కుమార్ మరియు హారిగా మంచి ఆరోగ్యాన్ని కోసం, నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము బిడ్డలందరూ దైవాశీర్వాదంతో ఉండటానికి, మరియు జంగమ నుండి ఆరోగ్యం కుమారుడుకు పిఆర్ విశ్వ కోసము, ఆస్ట్రేలియా నుండి ఉషాలన్ కళ్యాణి జోన్ బి యుగంధర్ రెడ్డి దేవాశీర్వాదం కోసము,
కొల్లపల్లి శైలజ మరియు మహమూద్ నగర్ పి అన్నమ్మ దేవాశివరాజు కఫం బాలేసినామల ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి విజయ నిర్మల జోనిఫ్ కుటుంబము హైదరాబాద్ నుండి, ప్రమీళ తాలేపల్లి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి ఫ్రావంతి చిన్నపరెడ్డి కుటుంబము బిడల దేవభక్తితో నడవడానికి, సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యోఫిల్ ధ్యాన కోసము, రత్నమేరి బిడలకు దేవాసురాతో ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి సుధారాణి మంచి ఆరోగ్యం కోసము, మరి అరుణ్ రెడ్డి మంచి అలవాటు ఉండటానికి సుజాత ప్రార్థన సహాయ అడిగినారు. దేవరాణి నాగరాజుకు మంచి ఆరోగ్యం కోసము, మరియు ఫరీదా రెడ్డి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధన విడుదల పొంది బిఫిన్స్ మంచిగా జరగటానికి బాలేసినామల ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి కుటుంబము, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుటుంబము, మరియు తెలంగాణ నుండి వెంకట రమణ పరీక్ష రాస్తున్నారు. మంచి మార్కుతో పాస్ కావడానికి బాలేసినామల ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్లో ఉద్యోగాని కోసము, మరియు తిరుపతి నుండి అనిత బిడ్డలకు మంచి ఉద్యోగాని కోసము, ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి, గాగలపురం నుండి లిల్లీ మేరీ కుమారుడుకు పిఆర్ విఫా కోసము, మరి హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి దేవాసుర బాలేసినామల ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామలు బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవుందనము ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినచో మీరేమీ కోరినది మీకు ఒప్పబడను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ఏర్వా నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కోసము, మరి జ్యోతి ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యం కోసము, స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, మరి ప్రార్థన సహాయ అడిగిన మేరీ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి బిడకి మంచి ఉద్యోగాని కోసము, మరి నిర్మల హైదరాబాద్ నుండి కుమారుడికి మంచి ఉద్యోగాని కోసము, వై మేరీ కోర్టులోకి అంత తొందర పూర్తి చేయడానికి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి అఖిల జోసఫ్ రెడ్డి అమ్మికొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మంచుల సుధాకర్ రెడ్డి కుటుంబం అప్పు బాధను విడుదల పొందడానికి, ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి దేవాసుర కోసము, ప్రదీప్ కుమార్ షామిళ హైదరాబాద్ నుండి దేవానిగ్రమతో సంతాన భాగ్యాన్ని కోసము, మరియు చిన్నమ్మ నల్గొండ నుండి మేడలకి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము బాలేసినామల ప్రార్థన సహాయ అడిగినారు. ఆరోగ్యం జోజరెడ్డి మంచి ఆరోగ్యం కోసము బాలేసినామల ప్రార్థన, మరి మల్లవరపు జోసఫ్ రెడ్డి అప్పు బాధను విడుదల పొందటానికి, మరి పుష్ప అంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. అనిదా రెడ్డి రాయపరెడ్డి హైదరాబాద్ నుండి హేతుకుమార్ ఉద్యోగాని కోసము, టిఆర్ బాలారెడ్డి శాంతి కుటుంబముల శాంతి సమాధానం కోసము బాలేసినామల ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌడ్ రెడ్డి పిఆర్ విఫా కోసము, జి బాల స్పందన ప్రదీప్ విఫా కోసము, మరియు లండన్ నుండి ఆశీష్ రెడ్డి మంచి ఉద్యోగము మరియు మ్యాచింగ్ కోసము, మరియు కర్ణశ్రీ నీట్ ఎగ్జామ్ను మంచి మార్కు పొందటానికి, డోన్ నుండి శేఖర్ ఉషారాణి వారికి దేవాసురం కోసము, అనిత కిరణ్ హైదరాబాద్ నుండి అప్పు బాధ విడుదల పొంది బిడ్డల దేవభక్తితో నడవడానికి,
బాలేసునామల ప్రార్థన. మరి మడంపళ్ళ నుండి ప్రకాశమ్మ బిడలకి దేవాశీర్వాదంతో ఉండటానికి, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యాన కోసం, ఏరవ మరియా సుందరి బాలేసునామల ప్రార్థన సహాయ అడిగినారు. అరుణ ఆరోగ్య రెడ్డి కోసము, అనుదీప్ రెడ్డి కోసము, అభిలాష్ రెడ్డి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. టోనీ ఫర్ణ దేవాశ్వర కోసం బాలేసునామల ప్రార్థన సహాయ అడిగినారు. మరియు గుంటూరు నుండి ఫరాజ్ ప్రసాద్ కుమారుడు కుపియార విశ్వ కోసము, మరియు నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ మంచి ఆరోగ్యం కోసము, శాంతమ్మ దేవాశివరాధ కోసము, శిలీవమ్మ మంచి ఆరోగ్యం కోసము, అనంతపురం నుండి మీరమ్మ దేవాశివరాధ కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ మరియు శివరెడ్డి దేవాశివరాధ కోసము బాలేసునామల ప్రార్థన. గుంటూరు నుండి శారద దేవాశివరాధ కోసము బాలేసునామల ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు సుంగారెడ్డి బాల అను రాజేష్కు సంతాన భాగ్యాన్ని కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము, తుమ్మ మరియారెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు రోజమ్మ బిడలకి దైవభక్తితో నడవడానికి, స్వర్ణలత జైల్పూర్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి దైవభక్తితో నడవడానికి, తిమ్మాపురం తేజారెడ్డి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, జ్యోతి సురేష్ బిడలు దైవభక్తితో నడవడానికి బాలేసునామల ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి ఫరీదా సుందర్ వరంగల్ నుండి బిడలు దైవభక్తితో నడవడానికి బాలేసునామల ప్రార్థన. మరియు సుధాకర్ రెడ్డి మరియు సుందర్ వారు అప్పు విడుదల పొందడానికి, మరియు విజయ నిర్మల కుటుంబము జోనెఫ్ కుటుంబముల శాంతి సమాధాన కోసము, నెల్లూరు నుండి వల్ఫా దైవ సేవ చేయడానికి బాలేసునామల ప్రార్థన. సింధు రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి అప్పు విడుదల పొంది దేవాశీర్వాదం నడవడానికి, గుంటూరు నుండి భూతోట ప్రభాకర్ రావు శౌరి రాణి దేవాశీర్వాదం కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రభాకర్ రావు ప్రభా రాణి ఆరోగ్యమా అని ఇంటర్న్షిప్ చేస్తున్నాం మంచి మ్యాచింగ్ కోసము, మరియు తరుణ్ యూఎఫ్ఎల్ ఉద్యాన కోసం అన్నమ ప్రార్థన సహాయం అడిగినారు. సునీత రెండు చందల నుండి అఖిల్ రెడ్డికి ఉద్యోగాల కోసము, అవినాష్ ఫాతిమ వైశాఖ నుండి దేవాశ్వరం కోసము, మరియు తిరుమల జ్యోతి గాగలపూర్ నుండి మంచి ఆరోగ్యం కోసము, విజయమేరి ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ బిడ్డలు దైవభక్తితో నడవడానికి బాలేసునామల ప్రార్థన. హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన అందుని బిడ్డలు దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి సుమాలత శ్రవణ్ రెడ్డి బాలేసునామల ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాలశేఖర్ రెడ్డి మరియు బకెట దేవాసురతో ఉండటానికి, సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి మరియు సిస్టర్ విజయలక్ష్మి మరియు సిస్టర్ సునిత మరియు సిస్టర్ జోజీ మరియు సిస్టర్ జ్యోతి మరియు సిస్టర్ విన్సెంటీనా దేవాసురతో ఉండటానికి, మరి నంద్యాల నుండి ఫాతిమా విజయ్ భరతకి మంచి ఆరోగ్యం కోసం బాలేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి, పవిత్ర ఆత్మతో వారందరిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల వేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమీ కోరినది మీకు ఒప్పుకోబడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా భారవ రెడ్డి సహజ ఖమ్మం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు
భవాని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగాను. కే ఆరోగ్య రెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం కే జోఫ్న కోసం అడిగినారు. ఏరవ లేదా రాయపరెడ్డి ప్రణీల రెడ్డి బిందు సందీప్ రెడ్డి దేవాశివరాధ కోసము. సుందరి ఇన్నారెడ్డి తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి మేరీ మార్తమ్మ బిడ దైవభక్తితో నడవడానికి. జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డికి ఉద్యోగానికి కోసము. మనీష్ రెడ్డి దేవ సేవలు ఉండటానికి. కాదరైన్ గుంటూరు నుండి జీసఫ్ దేవారెడ్డికి ఉద్యోగానికి కోసము. మరియు సంధ్యా రాణి వైశాఖి నుండి ననోజ్కి ఉద్యోగానికి కోసము. బాలయేసునామల ప్రార్థన. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలో నీట్ ఎగ్జామ్లో మంచి ఉద్యోగం స్థానం పొందటానికి. మరి హత్వా నుండి అన్నమ్మ మంచి దైవాసుర కోసము. మరి కానడలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ సంతాన భాగ్యముతో వారిని అనుగ్రహించాలని. అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము. మరియు ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు రోఫిలి విజయ రోఫిలి దేవాశ్వరతో ఉండటానికి. బాలయేసునామల ప్రార్థన. మరి అదురి ఫురుజన్ రెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సిస్టర్ అన్నమేరి ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసము. మరియు రాజారెడ్డి మరియ గోరేతి కుటుంబ శాంతి సమాధానం కోసము. నిర్మల విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డల దేవభక్తితో నడవడానికి. మరి తణుకు నుండి విశ్వరావు అరుణ్ మేరీ మరియు శేషుబాబు నిర్మల దేవి వారు దేవాశ్వరతో ఉండటానికి. ఇన్నమ దేవుడుగా అనుగ్రహించాలని. ప్రభాకర్ రెడ్డి మరియు అఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్ మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసునామన ప్రార్థన. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి జోసఫ్ జ్ఞానరెడ్డికి మంచి ఉద్యోగము. మలేషియా నుండి ఫెబాస్టిన్ దేవుడ ఆశీర్వాదంతో కోసము ప్రార్థన సహాయం అడిగినారు. దీపిగా వరంగల్ నుండి అరుణ మరియు దివ్యమణి దేవభక్తితో నడవడానికి. బాలయేసునామల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఏరవ సలీవమ్మ హైదరాబాద్ నుండి అప్పబాన విడుదల ఉండడానికి. రవీంద్ర రెడ్డికి మరియు రాజేష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినాడు. అలన్ సుందరమ్మ పెరంగిపురం నుండి సతీష్ రెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాని కోసము తాలే చెరువు ప్రార్థన సహాయం అడిగినారు. రోజమ్మ హైదరాబాద్ మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి రూబా కుమార్తె బిడ ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నాం మంచిగా రాయటానికి. పుష్ప కుమారి ఫైమన్ కుటుంబము కోర్టు కేసును విడుదల పొందటానికి. మంజుల ప్రదీప్ రెడ్డి గావులకొండ నుండి ఇల్లు కట్టినటువంటి ఇల్లు తొందర పూర్తి చేయడానికి. మళ్ళీ ప్రార్థన సహాయం అడిగినటువంటి బాల రమేష్ జయప్రకాష్ నిర్మల మరి రాహుల్ తేజ వారు సెల్ఫ్ టీం తరపున ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ బిఫెన్స్ మంచిగా జరగటానికి. బాలేసునామల ప్రార్థన. విజయ్ హైదరాబాద్ నుండి అప్పబాన విడుదల పొందడానికి. మరియు ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం కోసము. రమాదేవి ఖమ్మం నుండి మంచి కుటుంబ ఆశీర్వాదం కోసము. శ్యామల మేరీ మరియు పద్మావతి తాలేపల్లి నుండి మంచి దేవుని ఆశీర్వాదం కోసము. మరి సందీప్ రెడ్డి తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నవీన్ ఫరీద మంచి అలవాటు ఉండటానికి. ఉదయ భాస్కర్ రవి తేజ మరియు కీర్తి మరియు ఎఫ్ మేరీ నిగారిగా దేవాశీర్వాదం ఉండటానికి. మేరీ మార్తమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ్రి యేసునామలో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి. పవిత్ర ఆత్మతో వారందరినీ దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీ ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండొచ్చు. మీరు ఏమీ కోరును అది మీకు ఒప్పబడును. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రార్థన సహాయం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలని దీవించండి ప్రభువా. ఏవి పాలెం
క్రిస్టిన్ టీచర్ అనుగ్రహించండి ప్రభు. హైదరాబాద్ లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి విడుదల ఉంది హౌస్ అమ్ముడిపోవటానికి. జడ్చర్ల నుండి కవిత కుటుంబంలో శాంతి సమాధానం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. లూర్దరెడ్డి జ్యోతి అప్పు విడుదల పొందటానికి వారు నడిపించే హాస్పిటల్ మంచిగా జరగటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధు ఉద్యోగాని కోసము మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తిమ్మాపురం నుండి తేజారెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి రంజన ఇన్నారెడ్డి కుటుంబం, అఖిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మనోజ్ రెడ్డి హైదరాబాద్ మంచి ఉద్యోగాని కోసము, మరియు వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము, మరియు ఈదర నుండి బాలకోట మంచి ఆరోగ్య కోసము, గోళ జ్యోతి బిడలు దైవభక్తితో నడవడానికి, గొరమచ్చు వినోద్ దైవభక్తితో నడవడానికి, బెల్లటూరు నుండి జ్యోతి టీచర్ కుమార్ అనిత మరియు రాజేష్ అజయ్ వారు దైవాశీర్వాదంతో ఉండటానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ బిఫిన్స్ మంచిగా జరగటానికి బాలేసునామల ప్రార్థన సహాయం అడిగినారు. ఎలిబస్ కుమారుడు నోయల్కి మంచి దైవాశీర్వాదం కోసము, ఏరవామి శౌరి రెడ్డి బిడ నిగారికి మంచి ఉద్యోగాని కోసము బాలేసునామల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం షామిల ప్రీతి వారికి స్టాఫ్ నేమ్స్లో ప్రమోషన్ కోసం బాలేసునామల ప్రార్థన. శ్రీకాకుళం నుండి జీవన్ రత్నం ఎమిలి మరియు రావణ ఎలిజబెత్ దైవాశీర్వాదం కోసము, నల్గొండ నుండి పుట్టి శాంతం బిడ్డలందరూ దైవభక్తితో నడవడానికి, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మరియు మిథున్ ప్రియాంక దైవాశీర్వాదంతో ఉండటానికి, వత్సవ కుమారి గుంటూరు నుండి దైవభక్తితో నడవడానికి, నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడ్డలు దైవభక్తితో నడవడానికి బాలేసునామల ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తరుణ్ రెడ్డి చైతన్య సంతాన భాగ్యాల కోసము, సుందర్ నగర్ నుండి హైదరాబాద్లో ఏరబా రాణి ల్యాండ్ ప్రాబ్లం అంటే విడుదల పొందటానికి, మరియు కేరళ నుండి లిమా డయోన్స్ బిడ్డలకి దేవభక్తితో నడవడానికి బాలేసునామల ప్రార్థన. మరియు హైదరాబాద్ రోస్లీనా బాల డేవిడ్ బాల కీర్తి దేవభక్తితో నడవడానికి, ఇన్నేజేషన్ విఫిన్ మంచిగా జరగటానికి, మరి వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డికి మంచి అలవాటు ఉండడానికి బాలేసునామల ప్రార్థన. అంబా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి. పవిత్ర ఆత్మతో వారందరినీ పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి మేము సమర్పించినటువంటి ఈ బిడ్డలందరినీ వారి కోరికలతోనూ ఉద్దేశములతోనూ అనుగ్రహించండి దీవించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడుగండి. పవిత్రాత్మతో వారందరినీ పవిత్రపరచండి. సహాయమాదా ప్రతిష్ఠా జపం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసుప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకుని యేసుప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్ములను మా కుటుంబాలను సంపూర్ణ అమ్మ మరియా మీకు ప్రదర్శించున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా కుటుంబం పైన మా దేశము పైన లోకమంతటి పైన మా కోరికల పైన
అనుగ్రహించండి. సాతాను వాని మాయాబురద ఉద్దేశము నుండి మాయాబురద ఉద్దేశముల నుండి కాపాడండి. మా ఆత్మ శరీరములను సమస్తమును మీకు సమర్పించుచున్నాము. సమస్తముపై సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. నిత్యరక్షణ విషయములో తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము చెంబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని 14 ప్రజలు ఆశ్రదించి నాకు సేవ చేసినటువంటి బిషప్ తండ్రి అని గురువులని అమ్మగారులందరినీ ఆశ్రదించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 23వ తారీఖు నుండి జరిగినటువంటి వడకములోని వారందరినీ, ఇంకా 26వ తారీఖు నుండి జరిగిపోవచ్చున్న వడకములో పాల్గొనే వారందరినీ వారి ప్రయాణాన్ని ఆస్వాదించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, దివ్య పరిశుద్ధ ఆరాధనకు ఆశీర్వాద సమయం మోకరించి ఆశీర్వాదం స్వీకరించి మన కుటుంబంలో దేవుని యొక్క ప్రేమతో నింపటానికి ప్రభువా మీ ఆత్మను వాక్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదము సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పేరుతో కొలచిన ఎన్నడు పిలిచిన పలికెదవమ్మవలే, మా ప్రియతమ తల్లి నీవే. ఫాతిమ మాత, లూర్దు మాత, వేళాంకణి మాత, ఏ పేరుతో కొలచిన ఎన్నడు పిలిచిన పలికెదవమ్మవలే, మా ప్రియతమ తల్లి నీవే.